హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మరొక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న చూడండి. పురుష మహిళా క్రికెటర్లకు సమానంగా చెల్లింపులు చేయాలని అంటే వేతనాలు నిర్ణయించినటువంటి దేశం ఏది అని ఉంది. మరి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఆప్షన్ 1 న్యూజిలాండ్, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 దక్షిణాఫ్రికా. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి మరి ఆ దేశం పేరు ఏంటంటే న్యూజిలాండ్. సో ఈ న్యూజిలాండ్ దేశం పురుష మరియు మహిళా క్రికెటర్లకు సమానంగా చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. మరి దీనికి సంబంధించిన వివరణ కొద్దిగా చూద్దాం. అదేంటంటే మరి పురుష మహిళా క్రికెటర్లకు సమానంగా చెల్లింపులు చేయాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఫలితంగా ఎక్కువ మంది మహిళలు ఈ క్రీడ పట్ల ఆసక్తి చూపేందుకు ముందుకు వస్తారని మరి ఆ దేశం భావించింది. సో చెల్లింపుల్లో తేడాలు చాలా దేశాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఎక్కువ మంది మహిళలు క్రీడలను ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. సో తాజాగా ఈ యొక్క న్యూజిలాండ్ నిర్ణయంతో ఏమైందంటే మరి ఆ దేశంలోని మహిళలు క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తారు అని ఆశించి సో ఈ విధంగా మరి ఈ యొక్క న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.